ఎంవీఆర్ రెడ్డి గారు, మీరు సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు కొంత నాటకాలవి వేసేవారు. హ్మ్. సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో వేసుంటారు మీరు. ఈ ప్రస్థానం గురించి కొంచెం చెప్తారా? ఈ ప్రయాణం గురించి? నాకు చిన్నప్పటి నుంచి కళాకారుడు అవ్వాలి అన్నది బాగా ఇష్టమండి. నేను అందంగా ఉంటానా లేదా? నేను నటించగలనా లేదా? అయన్నీ పక్కన పెట్టి నా కోరికండి అది. ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం నేను చిన్నప్పుడు కురుక్షేత్రం చిన్నపిల్లలందరినీ ఏరుకోరి తీసుకొచ్చి నేనే లీడర్‌షిప్ కింద ఉండేవాడిని విలేజ్‌లో కూడా. హ్మ్. ఊళ్ళో పిల్లలందరూ నా కూడానే ఉండేవాళ్ళు. అప్పుడు నాటకాలు ఎక్కువండి. ఆ! మా ఊళ్ళో నాటకం సమాజం ఉండేది. హ్మ్. నాటకాలు వేసేవాళ్ళు, డ్రెస్సులు అన్నీ ఉండేవి. అప్పుడు బాగా ఫేమస్ కదా! అవును. అప్పుడు ఏమి లేవు రికార్డింగ్ డాన్సులు సరదొచ్చినాయి. నా చిన్నప్పుడు నాటకాలు ఎక్కువ. ఆ! తోలుబొమ్మలాటలు. హ్మ్. ఆ సరదా ఏం చేశానంటే ఈ పిల్లలకి లీడర్ నేను. ఊళ్ళో ఏ పిల్లోడున్నా నాకు కూడా తిరిగి తిప్పించి కెపాసిటీ లీడర్‌షిప్ ఉండేదండి. అదే. ఆ ధైర్యం కూడా ఉండేది నాకు. ఆ! అప్పుడు నాటకాలు ఏసీ వాళ్ళ దగ్గరికి పోయి మాకు కూడా ఇష్టం. మేము కూడా మీ నాటకాల్లో ఏయొచ్చని ధైర్యంగా అడిగేశాను నేనప్పుడు. హ్మ్. నా యొక్క ఇంట్రెస్ట్‌ని చూసి, నా వెనకాల లీడర్‌షిప్ చూసి, పిల్లలందరిని పోగు చేసి, బాలలతోటి కురుక్షేత్రం అనే నాటకాన్ని ఆ! మా గ్రామంలో ఆ! గౌరీ శంకర్రావు అని ఆర్టిస్ట్ ఆయన ప్రోత్సహించి, రాత్రి కిరసనాల దీపాల్లో హ్మ్. హ్మ్. అప్పుడు లేవు కరెంట్‌లని ఇబ్బంది. ఆ! అప్పుడు నాటకాలు కూడా పెట్రోమెంట్ లైట్‌లో వేసేవారు. అవునా? ఆ! అప్పుడు మనిషికి 5 పైసలో పైసే హ్మ్. తెచ్చుకొని, ఆ! ఆ నూనె కొనుక్కొని, ఆ ప్రమిదల్లోకి యేసుకొని, ఆ రిహార్సల్ చేసేవాళ్ళు. ఆ చిన్న వయసు. అదేలెండి. ఆ పద్యాలు, ఆ! ఆ మాటలు ఎంతో ఉత్సాహంగా మేము నేర్చుకున్నామండి. ఆ యావ పోలే. ఆ! తర్వాత ఉద్యోగం, ఫ్యామిలీ, కుటుంబం ముఖ్యమని ఇయన్నీ చూసుకొని, ఆ ఫీల్డ్ నుంచి దూరంగా ఉంటూ, అన్నీ పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్లు ఇయన్నీ అయిపోయిన తర్వాత, నాకు ఇష్టమైన నటన వైపుకి నేను మరలి అనేక షార్ట్ ఫిల్మ్స్, అనేక సీరియల్స్, చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు చాలా వేశానండి. నా కోరిక తీరింది. అది. ఎన్ని క్యారెక్టర్లు వేసానో అన్ని క్యారెక్టర్లు కూడా మంచి పేరు వచ్చింది నాకు. హ్మ్. ఆ సీరియల్ గాని, షార్ట్ ఫిల్మ్ గాని, హ్మ్. వెబ్ మూవీలు కానీ, సినిమాల్లో కానీ హ్మ్. నా కోరిక తీరిందండి. ఎంవీఆర్ గారు సినిమా యాక్టర్ బాలకృష్ణ గారున్నారు కదా! బాలకృష్ణ గారిని మీరేమన్నా అనుకరించేవారా? ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే కొంచెం ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. మీరన్నది కరెక్టేనండి. బాలకృష్ణ గారిని అనుకరిస్తే మాత్రం అది కాదండి. హ్మ్. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారండి. ఓహ్! మీకులా కావచ్చు, నాకులాగా మన కెమెరామ్యాన్ గారిలాగా ఆహా! ఏడుగురు. ఇది సృష్టి రహస్యం. హ్మ్. నా అదృష్టం ఏంటంటే, ఏ లెజెండ్ బాలకృష్ణ గారిలాగా నేనుండటం. అది. హుహు. ఆ ఏడుగురిలో నేను ఒక్కడినవటం. రైట్. బాలకృష్ణ గారు నంబర్ 1 హీరో కదా! బాలకృష్ణ అంటే. అవును. ఆయన పలుకుల్లో కూడా ఏడో గారు నేను ఉండటం. హ్మ్. అది నా అదృష్టం. అంతేగాని అనుకరిస్తే ఆ! రాదండి. రాదు. మేకప్ వేసుకునే రాదు. ఎక్కడ దిక్కు ఈడు మేకప్ వేసుకున్నాడు బాలకృష్ణ డూప్ అంటారు. అవును. మనిషిని పోలిన మనుషులు, హావభావాలు ఇయన్నీ రావండి. రావు. మనిషిని పోలిన మనుషుల్లో ఉంటారు. మన వెంకటేశ్వర్లు గారని ఆ! జూనియర్ శోభన్ బాబు హ్మ్. జూనియర్ శోభన్ బాబుగా ఉన్నారాయన. అది అవును. అది మేకప్ వేసుకుంటూ వచ్చింది. పోలిక. మేకప్ వేసుకుంటే ఇగ్గులు పెట్టుకున్నప్పుడు వచ్చిన దాన్ని ఆ! డూప్ అంటారు దాన్ని. ఒరిజినల్‌గా అవును. దగ్గర పోలికలు కాదు. చాలా దూరం పోలికలు. ఆ! దూరం పోలికలు మేకప్ వేసి రింగెట్టి ఆ! ఈ కోటేసినప్పుడు అయినా సరే తెలుస్తారాళ్ళు. ఆ! మరి నేను ఎక్కడ మేకప్ లేదు. ఈ జుట్టు నాదే. ఈ హావభావాలు వస్తాయి. అంతే గదా! ఈ గొంతు. ఆ! ఆ! అవును. మనిషిని పోలిన మనుషులు ఉన్నప్పుడు మాత్రమే ఇయన్నీ ఒరిజినల్‌గా వస్తాయి తప్ప హ్మ్. నేర్చుకుంటే రావండి. హ్మ్. కొన్ని గంటలు మీరు మాట్లాడండి. హ్మ్. బాలకృష్ణ గారితో మాట్లాడండి. హ్మ్. నాతో మాట్లాడండి. హ్మ్. హావభావాలు డూపులకి రావు. రావు. హ్మ్. కనుక మనిషిని పోలిన మనుషుల్లో హ్మ్. నేనుంటాం. హ్మ్. గొప్ప హీరో బాలకృష్ణ గారు ఉండటం, ఆయన రూపంలో హ్మ్. ఏడోవాడిగా నేను ఉండటం అది నా అదృష్టం. హ్మ్. ఇప్పుడు బాలకృష్ణలాగే నా దగ్గర సెల్ఫీలు తీసుకుంటారు మరి. మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే కొడతారు కదా! నేను కొట్టను. బాలకృష్ణ గారికి నాకున్న తేడా ఏంటంటే
ఆయన దగ్గరికి వస్తే కొడతారని పేరు ఉంది. ఆ, నేను ఎవడొచ్చినా కానీ కాగిలించుకుంటానని పేరు నాకుంది అంతే. అది తేడా. ఇద్దరికి పోలికలు తేడా రెండే. అవునే. ఆయన కోటేశ్వరుడు, ఆ, నేను సామాన్యుడు, అవును. అంతేగానండి. ఆ. ఈ డిఫరెన్స్లు మాత్రం దేవుడు ఇవ్వడు. ఇవ్వడు. ఆయనకు కోటేసి ఇచ్చి నాకు కోటేసి ఇవ్వడు. అవును. మనిషిని పోలిన మనుషులు అవును. ఇంచుమించుగా. అదే. నాది ఎక్కువ పర్సెంట్ ఉంటుందేమో బాలకృష్ణలాగా. అవును. ఎక్కువ మంది అంటుంటారు మీరు బాలకృష్ణ పోలికలు ఉన్నాయండి మీకు. బాగా ఎక్కువ ఉంటాయి అనుకుంటా. ఉమ్, అందుకని ఇది ఉమ్, డూప్ కాదండి. ఉమ్. నేను బాలకృష్ణలాగా ఉన్న 7వ వ్యక్తి. సరే, బాగుంది. అది నా అదృష్టం. బాగుంది. ఓకే అండి. ఎంవీఆర్ గారు, బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ ఏమన్నా 1-2 చెప్పగలరా? మీరు అడిగింది చాలా బాగుంది, కానీ ఇప్పుడు నేను బాలకృష్ణ పోలికలో ఉన్నవాడినే, డూపుని కాదు. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాను అనుకోండి, ప్రేక్షకులు ఏమనుకుంటారు? మీరు బాలకృష్ణ డూపే అంటారు. అవును. నేను డూపుగా మాత్రం లేను. నేను ఓన్గానే ఎంవీఆర్ రెడ్డి గానే అనేక సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్నట్లు చేశా. వెబ్ మూవీస్లో కూడా చేశా. ఉమ్, దగ్గర చాలా ఎక్కువ చేశాను నేను. అన్నీ కూడా మంచి పేరు వచ్చినాయి. ఒరిజినల్గా నేను ఎంవీఆర్ రెడ్డి గారిని చేశా. బాలకృష్ణ డూపుగా చేసి ఉంటే మీరు అడిగిందని నేను డైలాగ్ చెప్పాలి. మరి ప్రేక్షకులు ఏమనుకోవద్దు. ప్రసాద్ గారు అడిగారు, ఏదో ఎక్కడెక్కడో అనుకుంటూ ఇన్న డైలాగ్ మాత్రం నేను చెప్తా. చెప్పండి, చెప్పండి. తప్పుగా అంటే మరి నన్ను కొట్టకూడదు, చిట్టకూడదు. చెప్పనా? ఆ, చెప్పండి, చెప్పమంటారా? చెప్పండి. ఒక్కవైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు, మాడి మెసైపోతావు. బాగుంది. ఇంకోటి, ఇంకోటి. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. నువ్వు నాకెదురు వచ్చినా, నేను నీకెదురు వచ్చినా, మాడి మెసేజ్ నువ్వే. ఓకే? మీ నాన్న బాగున్నాడు అనే దానికి, మీ అమ్మ మగుడు బాగున్నాడు అనే దానికి చాలా తెలియదురా కౌంటర్. ఇంకోటి, సీరియల్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ కూడా చెప్తా. ఉమ్, చెప్పండి. ఇప్పుడు ఈ డైలాగు జానికి కలకం లేదు. తెలుగు టీవీ సీరియల్లో నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసినప్పుడు కానిస్టేబుల్ ఒక దొంగను పట్టుకున్నప్పుడు నేను ప్రశంసించే సన్నివేశం గుర్తుంది. ఒక్క మాట చెప్తా. చెప్పండి. గుజ్జోలో చేరిన మొదటి రోజే ఒంటరిగా దొంగను పట్టిన లేడీ దమా. రెడ్డి గారు, మీరు ఈ సేవా కార్యక్రమమే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. అసలు అది ఎలా జరిగింది? మీ ఉద్దేశం ఏంటి? రాజకీయాలు అంటే మన నటుల్లో రాజకీయాల్లో ఉండాలి చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చినా అక్కడికి వెళ్ళి వేషం వేసి వస్తారు, కానీ నిజంగా రాజకీయంలోకి రా. చెప్పండి. మీరు అడిగిన పాయింట్ కరెక్టే. ఎన్టీ రామారావు అప్పటి నుంచే ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎన్టీ రామారావు కూడా రావడానికి కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలని కాదు, పేరు సంపాదించాలని కాదండి. తెలుగు ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడానికి ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీ రామారావు రావడం జరిగింది. అర్థాన్ని బట్టి అనేక మంది సినిమా యాక్టర్లు వచ్చారు, కొందరు నిలబడ్డారు, ఎక్కువ మంది ఫెయిల్యూర్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళు పదవి కోసం వచ్చారు కాబట్టి. ఎన్టీ రామారావుకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అధికారం, ధన సంపాదన. కానీ ఎన్టీ రామారావు అలా రాలే. ప్రజాసేవ చెయ్యాలి అన్న మంచి ఉద్దేశం వచ్చారు కాబట్టి ఆయన తరత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంచుమించు సినీ ఫీల్డ్లో వాళ్ళు నిలబడలేకపోయారు. ఇప్పుడు నేను రాజకీయాలకు రావడం కారణం, నేను పేరు సంపాదించాలని కానీ అధికారంతో విర్రవీగాలి, దాంతో డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో రాలి. నేను ఎన్టీ రామారావు నాకు ఆదర్శం అండి. బాగుందండి. ఆయన ఆదర్శ భావాలతోటి నేను ఈ రాజకీయాల్లోకి వస్తే, అంతకుముందు నుంచి నేను అనేక సేవా కార్యక్రమాలు నా సొంత డబ్బులతో చేశాను, చేస్తూనే ఉంటా. ఇంకా బాగా ఉధృతంగా చేయాలంటే రామారావు గారు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఎమ్మెల్యే కోసం నేను ఇప్పుడు 3 సార్లు పోటీ పడ్డా. ఏ వాటర్కి నేను ఒక ముందు కానీ బిర్యానీ కానీ రూపాయి కానీ ఇవ్వలే. ఓన్లీ నా ఉద్దేశం చెప్పా. కష్టమే ఈ రోజుల్లో, నీతికి ఓటేసేది కష్టం. జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి గెలిచారు, ఇంకోసారి అది నాకు తెలుసు అండి. అందుకని నేను నా ఉన్న అభిప్రాయం చెప్పా.
మీరు అయితే ఇంకెక్కువ చేస్తా ఎమ్మెల్యేకి గెలిపిస్తే, ఆ, గెలిపించకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తా. చేస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు ఏ మెంటాలిటీ నాది, బాగుంది, అదే మెంటాలిటీతో నేను వచ్చినవాడిని బాగుంది. అని చెప్పడం జరిగింది. అది అక్షరచచ్చు నిజం. ఉమ్, ఎందుకంటే నేను ఉమ్, ఈ రోజు కూడా జేబులో 10 రూపాయలు ఉంటే, ఇప్పటి రాజకీయాల ప్రకారంగా ప్రజలు తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఇంకోటి లేదండి. ఉమ్, ఉమ్, ఎవరు ఓటుకి డబ్బులు ఇస్తే ఎక్కువ ఇస్తే వాడే, ఉమ్, వాడి దుర్మార్గుడేను దుష్టుడేను ఉండి వాళ్ళకి అవసరం లేదు. ఉమ్, కనుక పైకి ఉండొచ్చు, ఉమ్, నిజంగా ఓట్లు వేయరని నాకు కూడా తెలుసు. ఉమ్, వేయరని నాకు తెలుసు కూడా నేను పోరాటం చేస్తున్నా. ఉమ్, నేను సింపుల్ ఖర్చు ఉమ్, 50,000 35,000 తోటి ఎమ్మెల్యేగా, ఉమ్, అందుకని ఇచ్చిపిచ్చిన ఎక్కడికి వచ్చాను. ఉమ్, ఓన్లీ నమస్కారం నా స్లోగన్, ఉమ్, సింపుల్ అంతే. ఉమ్, నేను ఓడిపోతాను అని నాకు ముందే తెలుసు. ఉమ్, అయినా ఏమో ఎప్పటికైనా ఓటర్లు మారచ్చేమో, ఉమ్. నీతిని గెలిపిస్తారేమో ఏదో ఒక మూల ఆశ. ఆ ఆశతోటి ఇప్పుడు నేను 3 సార్లు ఆ, పోటీ చేయటం జరిగిందండి. నాకు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభిమానులు ఉన్నారు, నేనంటే ఇష్టపడేవాళ్ళు. ఉమ్, అందరూ ఇష్టపడతారు. ఉమ్, ఓటు నో, అది నేను చెడ్డవాడినని ఓటు ఇక్కడ కాదండి. మంచి వాడినని పేరున్నా డబ్బులు ఇవ్వడు కాబట్టి అయితే ఎక్కడైనా బావా అని కానీ వంగ తోట దగ్గర బావా అనొద్దు. కరెక్ట్. ఈ సమాజం ఎప్పటికైనా మారుతుందేమో అని నా చిన్న ప్రయత్నం అండి తప్ప అది, చాలా అంతేగాని బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నేను ఆకలేసినోడికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసి మంటాల్సినాను. రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ మిత్రులు, మీ ఊళ్ళో మీ ఇరుగు పొరుగు వారు మీకు సపోర్ట్ చేశారా? మీకు తృప్తి కలిగిందా? ఓటుని మాత్రం కొనను. పదవి నాకు కొనుక్కునే పదవి నాకు అవసరం లేదు. అది ప్రజాసేవ చేయడానికి వచ్చినాడు కొనడు, కొన్నవాడు ప్రజాసేవ చేయడు. కరెక్ట్. అలాంటి కలంకితమైన జీవితం నాకు వద్దు. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు, మీరు సహృదయులు, ఉత్సాహవంతులు, సేవాతత్పరులు. ఇది మీ కుటుంబం నుంచి, అంటే మీ తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత అందిపుచ్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ కుటుంబం గురించి, అంటే వ్యక్తిగత విషయాలు ఎక్కువగా చెప్పక్కర్లేదు కానీ మీ కుటుంబం గురించి కొద్దిగా చెప్పండి. మీరు, మీ పిల్లలు, మీ భార్య, తల్లిదండ్రులు. నేను పుట్టింది ఈస్ట్ గోదావరి అండి, మహేంద్రవాడ అనే గ్రామం అనపర్తి దగ్గర. మా ఫాదర్ డాక్టర్గా, ఆర్ఎంపీ డాక్టర్గా ఉండటం, ప్రాక్టీస్ సరిగ్గా లేదు, మంచి డాక్టర్ అయినప్పుడు కూడా. అప్పుడు వాళ్ళ మిత్రుడు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం కోనాలు అనే గ్రామంలో ఆయన ఉండటం, అంతకు ముందు వెళ్ళి ఈయన్ని అక్కడ రప్పించడం జరిగిందండి. నేను పుట్టింది అక్కడ 2-3 సంవత్సరాలేమో. మొత్తం అంతా ఈ కోనాల గ్రామంలో చదువు కానీ అని చేసామండి. మా నాన్నగారి పేరు డాక్టర్ మల్లిడి నారాయణ రెడ్డి అండి. మా అమ్మగారి పేరు మల్లిడి సూర్యకాంతం అండి, గృహిణి. ఈయన డాక్టర్ గారు. మేము 3 అన్నదమ్ములం అండి. మా తమ్ముడు పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి, నా పేరు ఎంఈఆర్ రెడ్డి, వెంకటరామారెడ్డి. మా తమ్ముడు 3వడి పేరు గోపాల్ రెడ్డి. ఆయన చనిపోయాడండి. ఇంక ఉన్నది మీ ఇద్దరం అండి. అలాగే మా భార్య పేరు ఎంఎస్ వాణి. వీళ్ళిద్దరికి హైదరాబాద్లో ఉన్నారండి. చిన్నమ్మ బెంగళూరు ఉన్నారు. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను వాట్సాప్ గ్రూప్ నడుపుతానండి. అనేక ఆర్టిస్టులకి అవకాశం ఇప్పించడం వల్ల, వాళ్ళ కష్టాల నుంచి తప్పించడం ఎలాగా, వాడికి ఎవరైనా డబ్బులు ఎగ్గొడితే ఇప్పించడం ఎలా. ఎందుకంటే నేను ఈ వయసులో ఇంక నేను మధ్యలో ఎవరైనా పిలిస్తే ఆ సినిమా షూటింగ్లు చేసుకోవటం, వచ్చిన డబ్బులు తోటి ఏదైనా సేవా ట్రస్ట్, మా భార్య ఎంఎస్ వాణి పేరు మీద సేవా ట్రస్ట్ పెట్టడం జరిగింది. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 18 సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఇంకా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాలు, ఈ 5 గ్రూపులు నడపడం, గ్రూప్స్ అంటే వాట్సాప్ గ్రూప్స్ అండి, సిటీ గ్రూపులు కాదు. ప్రజలకి ఉపయోగపడి, సినీ ఆర్టిస్ట్కి ఉపయోగపడేది, పేద ప్రజలకి ఉపయోగపడేది, కడుపు నిండి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ఈ జీవితంలో. ఇందులో నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మా మిస్సెస్ కూడా అండి. మానవ సేవే మాధవ సేవ అంటే నాకు చాలా ఇష్టం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ ద్వారా వికలాంగులకు అనేక మందికి బస్సు పాసులు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా
బస్ పాసులు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బస్ పాస్ ఇచ్చారా అండి? వ్యాలిడిటీ చెక్ చేస్తున్నారా? చెక్ చేయండి సార్. దివ్యాంగులకు తను స్వయంగా నా దగ్గరకు వచ్చి సార్ నేను దివ్యాంగులకు సేవ చేస్తా అని చెప్పి చాలామంది దివ్యాంగులకు బస్ పాసులు ఫ్రీగా తన చేతుల మీద ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఎక్కువ మందికి భోజనాలు పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అనేక కార్యక్రమాలు పేదవాడికి చేయాలనే ఉద్దేశంతో మేము ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలాన్ని వెళ్ళబెడుతున్నామండి. ఇంతవరకు నా ఇంటర్వ్యూని స్టూడియో ఏకేఎన్ ఛానల్ వారు గొప్ప ఛానల్కి నన్ను పిలిచి నా యొక్క చరిత్రని అడిగిన సహృదులు, ఎంతోమంది మంచి చేసినప్పుడే కదా ఇలాంటి గొప్ప ఛానల్ వాళ్ళు పిలిచేది. నేను గర్వపడుతున్నాను. నేను చేసిన మంచి కార్యక్రమాల వల్లే ఈ ఛానల్ వారు నన్ను గుర్తించుకుని వాళ్ళ ఛానల్లో నా జీవిత చరిత్రను అడిగారంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ముందు ఇంకా మంచి పని చేసి నేను చేసే కార్యక్రమాలని నచ్చితే మీరు కూడా 10 మందికి అన్నం పెట్టడానికి ట్రై చేయాలనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూకి రావడం జరిగిందండి. నా గొప్పకి చెప్పుకోవడం కాదు. ఒక చేత్తో దానం చేస్తే రెండో చేతికి తెలియకూడదు అనే సిద్ధాంతం నాది. కానీ ఈ రోజుల్లో అలా అయితే కుదరదు. మీడియా వచ్చింది కాబట్టి నేను చేసిన మంచి చూసి ఇంకో 10 మంది ప్రేరణ పొందినప్పుడు ఇంకా అనేక మందికి భోజనం, బట్ట ఏదో జరగాలనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూకి రావడం జరిగిందండి. మరి ఇంటర్వ్యూకి వచ్చిన ఉద్దేశం మీకు అర్థమైంది కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు కూడా 10 మందికి ఇంత సాయపడండి. మానవ జన్మకి సార్థకత తీసుకురండి. మనిషే గొప్పవాడు ఈ భూమి మీద అన్నది నిరూపించండి. ఆ 10 మంది, మీలాంటి 10 మంది, ఇంకో 10 మంది అనేక మందికి మనం భోజన కార్యక్రమాలు కానీ సాయం, తోటి మనిషి కష్టాలలోకి సాయం చేయడానికి నా ఇంటర్వ్యూ పనిచేస్తే చాలా హ్యాపీ పొందుతానండి. మా ప్రసాద్ గారికి, కెమెరామ్యాన్ గారికి, ఈ స్టూడియో వారికి అందరికి కూడా దినదినాభివృద్ధి చెంది ఇలాగ నాలాగా ఉన్నవాళ్ళని కూడా ఈ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మీ ఎంవీఆర్ రెడ్డి, సినీ నటుడు, టీవీ సినీ సేవా ట్రస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. నమస్తే.